లవ్, ఈ రోజుతో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా. ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యు నో. బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సింపుల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దో ఏంటో. ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర ఓ విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరు లవ్ లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్ గా ఉందిరా. నన్నే మోసం చేస్తారా? అనే ప్లీజ్ అనేవాళ్ళు చచ్చిపోతాడు. చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఎంత నటించావే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏమించేది నన్నే, ఇల్లు చేసుకునేది నన్నే. రావణ్ రావణ్, ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఇది నా పగ. అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ది బెస్ట్. ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది. హేరంపూర్ కూడా తెలియాలి. అరే, మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయాను రా. అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోనివ్వను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంటిరా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈ రోజు నా చేతుల్లో. వదండ్రా, ఈ రోజు వీడో నేనో తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు, కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్, ఆ పండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనీలేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో, నాటకానికి రెడీ చేయండి. అట్టాగే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ. ప్రేక్షక మహాశైలకు బి దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం. రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా.
కూర్చోండి. వాణ్ణన్నయ్య కుసుణ్ణి క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. మీకు ప్రాణభిక్ష పెడతాము. ఏయ్! నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఏ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను. అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, ఏయ్, ఆగండి. చెప్పింది ఒక్కడేలాగేరా అల్లుడు. అందుకో దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చేయలేక ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని అశక్తురాలైన ఒక స్త్రీమూర్తిని ఇరికి నాకే కట్టం నచ్చలేదు, మార్చలే. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం. అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మన జీవితాంతం తమ్ముళ్ళకు అండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చినన్నది మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు ఆ గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నాకు భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా భరించాను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారా? తప్పే జై, నేను చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసే తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధని ప్రేమని అర్థం చేసుకుని వయసు మాకు లేక అలా ప్రవర్తించామే కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురు బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరూ కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య.
ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు కానీ నా వల్ల మాత్రం కావట్లేదన్నయ్య. అమ్మలో ఆ నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయి. అన్నా నువ్వు తమ్ములతో కలిసి ఉన్నానా? రావణ్, నువ్వు చెప్పమన్నట్టే సర్కార్కి మీరిద్దరని చెప్పా. వాడు తన మనుషులతో భైరంపూర్ ఘాట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. అలాగే మన వాళ్ళు లవకుశలు బయలుదేరే వెహికల్ కి 10 కిలోల ఆర్డీఎక్స్ కూడా ఫిక్స్ చేస్తారు. అది పేలగానే మీ తమ్ముళ్లతో పాటు సర్కార్ కూడా పోతాడు. దాంతో మీరు ముగ్గురన్న విషయం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. కానీ రావణ్, ఎంతైనా వాళ్ళు నీ తమ్ముళ్ళు. రేపు వెళ్తే మళ్లీ తిరిగి రారు. ప్లాన్ మార్చే ఉద్దేశం ఉంటే ఇప్పుడే చెప్పు. వెళ్ళొస్తాం జై. ప్రియని డబ్బుని మీరు చేరిన తర్వాత పంపిస్తాం. బయలుదేరండి. అన్నయ్య జాగ్రత్త కాక. వచ్చేప్పుడు భయంతో వచ్చాం, వెళ్ళేప్పుడు బాధతో వెళ్తున్నాం. ఆరోగ్యం జాగ్రత్త మావయ్య.